రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలోనే ఆయన మాట్లాడుతూ నర్సరావుపేట, రొంపిచెర్ల మండలాల్లో ఉపాధ్యక్షులు ఎన్నికలకు నోటిఫికేషన్లు ఇచ్చారన్నారు. మెజారిటీ ఎంపీటీసీ, ఎంపీపీలు అందరూ వైసీపీకి చెందిన వారేనన్నారు. ఒక ఎంపీటీసీ మహిళ మాత్రం టీడీపీలో చేరారని తెలిపారు. టీడీపీకి మెజారిటీ లేకపోయినా పోలీసులను అడ్డం పెట్టుకుని ఎంపీటీసీలను బలవంతంగా తీసుకెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. అలవాల ఎంపీపీ వెంకట్రావుకి రొంపిచెర్ల ఎస్ఐ ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని గోపిరెడ్డి ఆరోపించారు. ఇక ఎంపీటీసీలకు నేరుగా ఎమ్మెల్యే అరవింద్ బాబే ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అధికార పార్టీ నేతలు, పోలీసులే కారణమన్నారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. సరిగ్గా లేకుండా దొంగ ఓట్లు వేయటం, రిగ్గింగ్ పాల్పడటం, అలా పాల్పడితేనే అంత అన్ని ఓట్లు మెజార్టీ వస్తుంది. లేకపోతే ఎందుకు వస్తుంది మనకు తెలియదా సామాన్యుడికి కూడా. ఎమ్మెల్సీ ఎన్నికలు అపహాస్యం చేశారు. ఇప్పుడు ఈరోజు ఎంపీటీసీ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు ఈరోజు అదే విధంగా చేస్తూ ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గ్రామంలో పంచాయతీకి వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లు కూడా వీళ్ళు ఇంత ప్రిస్టేజ్గా తీసుకొని ఇంత చేయాల్సిన అవసరం ఉందా? పోలీసు వారికి అదే చెప్తా ఉన్నాను. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు. ప్రభుత్వాలు మారతాయి. మాకు టైం వచ్చింది. మాకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం. మేము ఒకటే చెప్తున్నాం, ఎవరిని కూడా వదిలిపెట్టేలే. రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన రాస్తే బ్లూ బుక్ రాజ్యాంగం మేము రాస్తున్నాం. ఖచ్చితంగా రాస్తున్నాం కూడా. అక్షరాలు ఇది నిజం. మీరు కాబట్టి మీరు చేయాల్సిన మీ కార్యక్రమం ఏది ఉందో మీ లిమిట్స్లో మీరు ఉండండి. అంతేగాని ప్రజాప్రతిని బెదిరించడం, వాళ్ళని అడ్డుకోవటం, వాళ్ళ కేసులు కొత్త కేసులు పెట్టడం, ఈ విధంగా చేసే కార్యక్రమం చేస్తే మేము ఊరుకునేది లేదు. ఎస్పీ గారిని కూడా కలుస్తున్నాం. ఎస్పీ గారు కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాం. అందరి తరఫున మాకు పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దీనికి కారణం అధికార పార్టీ ఎమ్మెల్యే, అధికార పార్టీ సభ్యులు, పోలీసు వాళ్ళు. రేపు జరగబోవు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకైనా వీళ్ళే కారకులు. ఖచ్చితంగా న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించే కార్యక్రమం చేస్తాం. ఎక్కడ వదిలిపెట్టే కార్యక్రమం చేయం. దీని మీద వదిలిపెట్టాం. ఖచ్చితంగా న్యాయస్థానానికి కూడా అవసరమైతే న్యాయస్థానం కూడా వెళ్ళి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇది గమనించుకోగలరు. ఆల్రెడీ అందరికీ ఫోన్లు, బెదిరింపులు, లొంగ తీసుకునే కార్యక్రమం చేయటం, ఈ కార్యక్రమాలు ఆల్రెడీ చేశారు. అయినా సరే మా ఎంపీటీసీలు ఎక్కడికి పోలేదు, మా వార్డు మెంబర్లు ఎక్కడికి పోలేదు. అందరూ మాతో పాటే ఉన్నారు. దానికి చాలా గర్విస్తున్నాం. సో కాబట్టి మీరు ఎటువంటి దౌర్జన్యాలు చేసి